Hi friends, this is your friend Sudhakar Vyamuri. We are going to discuss about the future continuous tense. దీన్ని ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు. మరి ఈ వీడియోలో we are going to discuss about how to form the future continuous or progressive tense. మరి ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ టెన్స్ ని మనం ఏ విధంగా ఫార్ములా చేయాలి, ఏ విధంగా స్ట్రక్చర్ ని మనం బిల్డప్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. Before going to start this topic, first we must know what is the future continuous tense. అంటే ఏంటి మనం నేర్చుకుందాం. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాం. అదేంటది? I will start at 6 pm. నేను 6 pm అంటే రేపు లేకపోతే ఎల్లుండో నేను 6 గంటలకు వర్క్ స్టార్ట్ చేస్తాను. రైట్? 6 గంటలకు వర్క్ స్టార్ట్ చేస్తాను. I will finish at 9 pm. నేను 9 o'clock కి ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తాను. అంటే సింపుల్. ఇప్పుడు ఇది ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం. సో ఇక్కడ నువ్వు వర్క్ స్టార్ట్ చేసావు 6 pm కి, 9 pm కి క్లోజ్ చేస్తావు. అంటే ఇది ఫ్యూచర్, ఇదంతా ఫ్యూచర్ లోనే 6 pm రేపు ఫ్యూచర్ లో 6 pm స్టార్ట్ చేసి 9 pm క్లోజ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి? ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం వర్క్ చేస్తున్నాం. దేంట్లో? ఫ్యూచర్ లో వర్క్ చేస్తున్నాం కదా, దీన్నే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇప్పుడు రెండు కలిపి I will start at 6 pm. I will finish at 9 pm. రెండు కలిపి చేద్దాం. I will be working from 6 pm to 9 pm. దీన్నే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. సో దీని ఫార్ములా ఏంటి, దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారనేది కూడా మనం మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బి ప్లస్ బి4 అంటే ఇంగ్ ఫార్మ్. దీన్ని మనం ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం. బి4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మన ఫార్ములా. వన్స్ అగైన్, subject plus will or shall plus be plus v4 అంటే present participle plus object. So this is our formula, right? మనకు పర్సన్స్ ఏంటి? ఇవన్నీ పర్సన్స్ కదా. ఫస్ట్ పర్సన్ ఏంటి? I, we. సెకండ్ పర్సన్ ఏంటి? you. థర్డ్ పర్సన్ ఏంటి? he, she, సింగులర్. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చి they. చూడండి ఇక్కడ I, we, you, he, she, it, they. ఇవన్నీ కూడా మనకు పర్సన్స్ అన్నమాట. మరి దీని తర్వాత ఏముండాలి? విల్ ఆర్ షల్ గానీ యూజ్ చేయాలి. సో మనం చెప్పుకున్న షల్ అనేది చాలా రేర్ గా తక్కువగా యూజ్ చేస్తారు, చాలా తక్కువగా. అంటే యాక్చువల్ షల్ అనేది కమాండింగ్ ఫార్మాట్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో దానికోసం నేను మళ్ళీ విల్ ఆర్ షల్ టాపిక్ వచ్చాను చెప్తాను. ఓకే రైట్. ప్రస్తుతానికి మాత్రం we are going to use will. మళ్ళీ గోయింగ్ టు అని చెప్పాను. అంటే ఇట్ ఈస్ అ సర్టెన్ థింగ్. ఓకే. సో విల్ అనేది యూజ్ చేస్తాం. విల్ ప్లస్ బి ప్లస్ సింగింగ్. will plus be plus singing అంటే V4 form. Right. I will be singing a song. We will be singing a song. You will be singing a song. He will be singing a song. She will be singing a song. It will be singing a song. They will be singing a song. Okay. ఇవన్నీ కూడా అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు, పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటారు. అలాగే నెగిటివ్ లో చూస్తే నెగిటివ్ లైన్ ఆఫ్టర్ విల్ ఆర్ షల్ తర్వాత we have to use not అనేది యూజ్ చేయాలి. సో I will not be singing a song from dashes. టైం పెట్టుకుందాం. I will not be singing a song. either we will not be singing a song. తర్వాత you will not be singing a song. He will not be singing a song. She will not be singing a song. It will not be singing a song. They will not be singing a song. అదే will plus not వస్తే వచ్చి won't అని మనం యూజ్ చేయొచ్చు. సో he won't be singing a song. They won't be singing a song అని చెప్పొచ్చు. అలాగే shall plus నడితే shan't అని చెప్తాం అన్నమాట. చెప్పిన shall మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం జనరల్ గా. సో అంటే నెగ్లిజెన్స్ అన్నమాట. కంప్లీట్ గా మనం నెగ్లెక్ట్ చేయట్లేదు కానీ నెగ్లిజెన్స్ లో ఉంటుంది shall. మరి ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఫార్మాట్ లో రాయాలి అంటే ఆల్రెడీ మనం ముందు వీడియోస్ లో చెప్పుకున్నట్టుగా క్వశ్చన్ ఫార్మాట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్జెక్ట్ ముందుకు పెట్టడమే. ఇప్పుడు ఐ విల్ అన్నాం, ఇప్పుడు క్వశ్చన్ ఫార్మాట్ ఏమవుతుంది? విల్ ఐ షల్ అన్నాం, క్వశ్చన్ ఫార్మాట్ ఏమవుతుంది? షల్ ఐ. హీ విల్ హీ షల్ హీ. యూ విల్ యూ. అదే సింపుల్ అన్నమాట. అందువల్ల ఫస్ట్ విల్ ప్లస్ విల్ తర్వాత విల్ ప్లస్ I, we, you, he, she, it, they. అంటే will I be singing a song? Will we be singing a song?
will you be singing a song, will he be singing a song, will she be singing a song, will it be singing a song, will they be singing a song. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, will I be singing a song అంటే దాని ఆన్సర్, if you want to give the answer, suppose let's say you are going to sing a song, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, will I be singing it, so yes I will అనాలి, yes I will అనాలి. అదే నో అనుకోండి, నో కమా I won't అనొచ్చు, నో కమా I won't అంటే సరిపోతుంది. మరి ఇప్పుడు సపోజ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అంటే వాట్ యు విల్ బి డూయింగ్, వాట్ యు విల్ బి సింగింగ్ అంటే ఆన్సర్ ఏంటి, ఏ సాంగ్. అంటే ఐ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ అంటే సాంగ్ అండర్లైన్ చేస్తే మన క్వశ్చన్ ఏమొస్తుంది, వాట్ విల్ యూ బి, వాట్ యూ విల్ బి అనకూడదు, వాట్ యూ విల్ బి అనకూడదు. ఇక్కడ విల్ కు ముందు వాట్ యూజ్ చేయాలి, వాట్ యూ విల్ బి, వాట్ విల్ వి బి, వాట్ విల్ యూ బి, వాట్ విల్ హీ బి, వాట్ విల్ షీ బి, వాట్ విల్ ఇట్ బి, వాట్ విల్ దే బి సింగింగ్ ఏ, వాట్ దే విల్ బి సింగింగ్ అంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, వాట్ విల్ ఐ బి సింగింగ్, నేనేం పాడుతున్నాను, ఆన్సర్ ఈస్ ఏ సాంగ్. వాట్ విల్ హీ బి డూయింగ్, ఏ పెయింటింగ్. what will she be searching for books, I will be searching for books అంటే what will she be searching అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ ని మనం ఈ విధంగా రాయొచ్చు, ఎఫర్మేటివ్ లోని, నెగటివ్ సెంటెన్స్ లోని, అట్ ద సేమ్ టైం ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ క్వశ్చనర్ సెంటెన్స్ లో కూడా మనం రాయొచ్చు అన్నమాట. మరి ఇప్పుడు దీనికి కొన్ని స్పెల్లింగ్ రూల్స్ ఉన్నాయి, మనం అబ్జర్వ్ చేసినప్పుడు రైట్ ఉంది, రైట్ కి రైటింగ్ అంటాం కదా, రైటింగ్ అంటాం. మరి దాన్ని ఏ విధంగా చేయాలి, ప్లానింగ్ అంటే అసలు డబుల్ ఎన్ ఎందుకు వచ్చింది అక్కడ అనే దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఇంకా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి మరి మన వీడియోస్ అందరికి తెలిసేలా చేయమని చెప్తూ, అదే మన ఏదైతే రీచింగ్ అన్రీచ్డ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ రీచ్ అవ్వాలని ఆశిస్తూ, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్స్ డాక్టర్ రాఘవేంద్ర సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. Don't forget to smile. Keep smiling always, because smile gives you the life. Smile gives you the happiness. Smile gives you everything, because smile is free. Right? Bye bye. Have a great day.